మరీ ముఖ్యంగా జమ్లమడుగులో ప్రస్తుత ఎమ్మెల్సీ గారు రామ్ సుబ్బారెడ్డి గారు సోలార్ సంబంధించి కూడా దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. రామ్ సుబ్బారెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలిసినా కూడా ఒక రైతు భార్యాభర్తకే డబల్ ఎంట్రీ పడింది. ఆ డబల్ ఎంట్రీకి ఒకరికైతే ఇవ్వగలము, భార్యకు భర్తకు మీరు రిజిస్ట్రేషన్ చేపించేది 4 ఎకరాలకే, మేము 9 ఎకరాలకి ఎట్లా ఇవ్వగలము అనేది కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టినారు. కన్సర్న్ తీసుకున్నారు, భర్తకు 1,50,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. కానీ రాజకీయ లబ్ధి కోసం నోరు ఉందని చెప్పి గట్టిగా మాట్లాడితే యువతలో ఎవరైనా భయపడతారంటున్నారు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే జీవితాంతం అబద్ధాలు, ఒక అభివృద్ధి నిరోధక పరిస్థితి నాయకుడివి నువ్వు. నీ టెన్యూర్లో ఏ రోజే కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నువ్వు ఎప్పుడే కానీ, నీకు ఈ టైం బాగాలేదో లేకపోతే నీకు చిత్తశుద్ధి లేదో కానీ, ఎప్పుడే కానీ నీ టైంలో అభివృద్ధి జరగలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ప్రతిసారి 19-24 మధ్యలో మీ గవర్నమెంటే ఉంది. దాల్మియా సిమెంట్స్ యాజమాన్యానికి క్లోజర్ నోటీసులు ఇచ్చి బెదిరింపులు చేసినారు. అప్పుడు పొల్యూషన్ కనపరాలేదా? లేకపోతే ఇదే జిల్లాలో ఐసీఎల్ కానీ, జువారీ కానీ, లేదంటే మీరు చెప్పుకునే భారతీ సిమెంట్ కానీ అక్కడి నుంచి ఏమైనా సువాసనలు వెదజల్లుతాయా? ఏం మాట్లాడుతున్నారు? నీకు పప్పం కట్టలేదని చెప్పి పారిశ్రామికంగా మీటింగ్లు పెట్టి ప్రతిసారి ఈయన చిత్తశుద్ధి ఏందో మీరే గమనించండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవానికి వస్తూ ఉంటే ఒకరోజు ముందు మేము స్టీల్ ప్లాంట్ సందర్శన అంటారు. ఏ 20 రోజుల ముందో, నెల రోజుల ముందో నువ్వు తిరిగి ఏం జరుగుతుంది, ఇంకా లేట్ అవుతుందని నువ్వు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. అది కాదు. స్టీల్ దాల్మియా సిమెంట్స్ కూడా భూమి పూజ జరుగుతుంది సెకండ్ ప్లాంట్ కంటే 2 రోజుల ముందు నువ్వు డ్రామా స్టార్ట్ చేస్తావు. ఈ డ్రామాలను పక్కన పెట్టాలా? అభివృద్ధిని నువ్వు అడ్డుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోలార్ సంబంధించి మొన్న ఆయన ప్రెస్ మీట్లో ఒక 2 రైతులను నిలబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ 2 రైతులకు సంబంధించి ఒక రైతు ఏమో డబల్ ఎంట్రీ, ఒక రైతు ఏమో గవర్నమెంట్ భూమిని అంటే బంజర్ని డోజింగ్ చేసి పెట్టుకున్నాడు. దానికి ఆయన కాంపెన్సేషన్ అడుగుతున్నాడు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ భూములు ఇవ్వలేదా? మీ పార్టీకి సంబంధించిన రైతులు కానీ, నాయకులకి కానీ భూములు ఇప్పించిన వ్యక్తి బిఎంఎస్ మహేష్ కానీ, హనుమంత్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుడు. కాబట్టి ఈ మీడియా ద్వారా జమ్లమడుగులో జరిగిన విషయాన్ని కూడా మీకు చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చేసే కాంక్ష లేదు. రాజకీయంగా ఆ రోజు మీ చిన్నాయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినావు, ఆ నుంచి పదవులు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప జమ్లమడుగు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పని చేయలేదు. లేదా ఏదన్నా రూపురేఖలు మారుద్దాము, కష్టపడదాం అనేది కూడా నీకు ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల 30 తేదీన ఈసీ వచ్చింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఇన్ని రోజులు పబ్లిక్ హీరింగ్ జరిగి 16 నెలలు అయింది, 18 నెలలు అయింది, వాస్తవమే. కానీ ఈ 16 నెలలు 18 నెలలు రామ్ సుబ్బారెడ్డి గారు 3000 పిటిషన్లు వేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే, అతను ఫ్యాక్టరీ రాకూడదు, ఈ టైంలో డెవలప్మెంట్ జరగకూడదు, వాళ్ళ పార్టీనే 2022లో క్లోజర్ నోటీస్ ఇచ్చింది, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదనో, లేకపోతే ఎందుకంటే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటేసారి మొదలైనవి, సేమ్ టెక్నాలజీతో మొదలైంది. కానీ
వీళ్ళకు క్లోజర్ నోటీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఇప్పించడం జరిగింది. ఆ విధంగా బెదిరింపులు అదే పందాలో ఈ 3000 పిటిషన్లు పెట్టి లేట్ కావడానికి కారణం అది. కానీ అన్ని అవరోధాలను అధిగమించి మీరు అన్నట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నిన్న 5 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. దాల్మియా యాజమాన్యము మీరన్న వానలు వచ్చినప్పుడు వాగు నీటి ఊరి మీదకి పడకోకుండా 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా క్లియర్గా చెప్పినారు. ఏదైతే పబ్లిక్ హీరింగ్లో మనము పొందుపరిచినామో అవన్నీ ఈరోజు చట్టబద్ధత చేసి వాళ్ళకు రీలొకేట్ చేయాలా, దుగ్గన్పల్లి విలేజ్కి 5 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి ఇవ్వాలా, రైల్వే అండర్ బ్రిడ్జ్ నవాపేట గ్రామస్తులకు కిందికి పోవాలంటే ఎవరైతే పగుళ్ళు వచ్చినాయో వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చేటట్టు ఇప్పుడు ఒక చట్టబద్ధత తీసుకొని దాంతో ఎంఓయూ మాదిరి రాసుకొని దాల్మియా యాజమాన్యానికి ఈరోజు ఈసీ వచ్చింది. రేపు ఎవరైనా క్వశ్చన్ చేసి ఎవరైనా కోర్టులో వేయచ్చు ఈ పాయింట్స్ని పెట్టి వాళ్ళు చేయలేకపోతే. కాబట్టి ఇది లేనిపోని రాద్ధాంతాలు. కేవలం జమ్నో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక సైడు సాస్కి టూరిజం కింద 78 కోట్లు, ఒక సైడు సోలార్ ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్ కానీ లేకపోతే సెయిల్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ద్వారా కానీ, అదేవిధంగా టూరిజము, గ్రామీణ ఉపాధి పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి జిందాల్ యాజమాన్యము వచ్చి పనులు ప్రారంభించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఓర్వలేక కడుపు మంటతో ఈ మాటలు మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.